హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం కదా. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి, ఓకేనా. నౌ లెట్ us see ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ప్రాపర్టీస్లోకి వెళ్ళే ముందుగా ఒకసారి రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఈజ్ డెనోటెడ్ బై q. అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. అంటే ఏ నెంబర్స్ని అయితే మనం p by q ఫామ్లో రాయగలుగుతామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. అలాగే ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. అంటే p మరియు q తప్పకుండా ఇంటీజర్స్ అయి ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి? q నాట్ ఈక్వల్ టు 0. అలాంటి నెంబర్స్ని మనం ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అని అంటాము. రేషనల్ నెంబర్స్ ఈజ్ డెనోటెడ్ బై q. అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ని క్యూతో మనము డెనోట్ చేస్తాము, ఓకేనా. మ్యాథమెటిక్స్లో ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫస్ట్ వన్ ఏంటి? అడిషన్. అడిషన్ని ప్లస్ సింబల్తో సూచిస్తాం కదా. సెకండ్ వన్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అంటే మైనస్. థర్డ్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఇంటూ. ఫోర్త్ వన్ ఈజ్ డివిజన్. డివిజన్ అంటే డివైడెడ్ బై. ఈ విధంగా మనకు మ్యాథమెటిక్స్లో ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. మనము రేషనల్ నెంబర్స్ యొక్క ప్రతి ప్రాపర్టీని కూడా ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి మనకు? అడిషన్. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీలో ఫస్ట్ వన్ అడిషన్. రెండు రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనకు రేషనల్ నెంబరే అవుతుంది. అంటే దీన్ని ఎలా రాస్తాం మనం? ఫర్ ఆల్ a comma b belongs to q, then a plus b belongs to q. ఫర్ ఆల్ a comma b belongs to రేషనల్ నెంబర్, దెన్ a plus b ఆల్సో belongs to రేషనల్ నెంబర్. ఈ సింబల్ని మనం ఫర్ ఆల్ అని అంటాము. ఈ సింబల్ని మనం బిలాంగ్స్ టు అని అంటాము. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, ఈ సింబల్ని మనం ఏమన్నాం? బిలాంగ్స్ టు అన్నాం. లెట్ ఏ ఈక్వల్ టు అంటే ఏ సెట్లో 1 2 3 అనే నెంబర్స్ ఉన్నాయనుకోండి. అంటే ద ఎలిమెంట్స్ 3 ఈజ్ ఇన్ ఏ అండ్ ఇట్ ఈజ్ రిటర్న్ యాజ్ 3 బిలాంగ్స్ టు ఏ. అంటే ఏమంటున్నారు? 3 అనే నెంబర్ ఏ సెట్లో ఉంది, దాన్ని మనం ఎలా రాయొచ్చు? 3 బిలాంగ్స్ టు ఏ అని రాయొచ్చు. అందువల్ల మనం ఇక్కడ బిలాంగ్స్ టు అనే సింబల్ని యూజ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ని మనం ఏమనుకున్నాం? ఫర్ ఆల్ అనుకున్నాము. ఫర్ ఆల్ ఈజ్ ద సింబల్ ఫర్ ఆల్ ఆర్ ఫర్ ఎవ్రీ, ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్, దెన్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆల్సో రేషనల్ నెంబర్. మనం ఇక్కడ ఏమనుకున్నాం? రెండు రేషనల్ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా రేషనల్ నెంబరే అవుతుంది అని అనుకున్నాం కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ కామా బి అనే రెండు నెంబర్లని ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2/3 అనుకుందాం, బి ఈక్వల్ టు 1/4 అనుకుందాం. మనకి ఇక్కడ ఏంటి? అడిషన్ కదా. ఏ ప్లస్ బి అనుకున్నాం కదా. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2/3 ప్లస్ 1/4. ఫ్రాక్షన్స్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ లేదా ఎల్సిఎం కదా. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చూద్దాం. 4 2s ఎంత? 8. ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్. 3 1s ఎంత? 3 బై మళ్ళీ ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తాం కదా. 3 4s ఎంత? 12. దట్ ఈక్వల్స్ టు 8 + 3 ఎంత? 11/12. 11/2 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అని రాద్దామా?
రాయొచ్చు. ఎందుకంటే 11 మరియు 12 ఈ రెండు కూడా ఇంటీజర్సే మరియు క్యూ నాట్ ఈక్వల్ టు 0, క్యూ అనేది 0గా లేదు. కాబట్టి 11/2 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అని రాయొచ్చు. Therefore, closure property satisfy in addition in rational numbers. క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది కదా. ఓకే, నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. రెండు రేషనల్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రేషనల్ నెంబరే వస్తుంది. దీన్ని మనం ఎలా రాస్తాం? ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్, దెన్ ఏ మైనస్ బి ఆల్సో బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. ఏ కామా బిలు రేషనల్ నెంబర్ అయితే ఏ మైనస్ బి కూడా రేషనల్ నెంబరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ ఈక్వల్ టు ఎంత అనుకున్నాము? 2/3. బి ఈక్వల్ టు 1/4. సబ్ట్రాక్షన్ కదా. ఏ మైనస్ బి ఈక్వల్ టు 2/3 మైనస్ 1/4 దట్ ఈక్వల్ టు 2/3 మైనస్ 1/4. మనం సింప్లిఫై ఎలా చేస్తాము? 4 2s 8 మైనస్ 3 1s 3 బై 3 4s 12. 8 మైనస్ 3 ఎంత? 5 కదా. 5/12. 5/12 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. ఎందుకంటే 5 12 రెండు ఇంటీజర్సే. అన్ని ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్సే కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? దేర్ఫోర్ క్లోజర్ ప్రాపర్టీ satisfy in subtraction. In rational numbers. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ చూద్దాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. రెండు రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు రేషనల్ నెంబరే వస్తుంది. దీన్ని మనం ఎలా రాస్తాం? ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్, దెన్ ఏ ఇంటూ బి ఆల్సో బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. ఏ కామా బి అనేవి రెండు రేషనల్ నెంబర్స్ అయితే ఏ ఇంటూ బి కూడా రేషనల్ నెంబరే అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, డివిజన్కి అన్నింటికి ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దాంతో మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఏ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం మనం? 2/3. బి ఈక్వల్ టు ఎంత అనుకున్నాము? 1/4. ఇక్కడ మల్టిప్లికేషన్ కదా. ఏ ఇంటూ బి 2/3 ఇంటూ 1/4. 2/3 into 1/4 that equals to 2 1s 2, 3 4s 12. ఇది క్యాన్సిలేషన్ అవుతుందా? 2 1s 2, 2 6 12. సో 1/6 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. ఎందుకంటే 1 6 రెండు ఇంటీజర్సే. అన్ని ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్సే. కాబట్టి సాటిస్ఫై అవుతుంది కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, therefore closure property satisfy in multiplication in rational numbers.
ఓకేనా. నెక్స్ట్ మనం డివిజన్ చూద్దాం. డివిజన్ రెండు రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది, కానీ న్యూమరేటర్ని 0తో డివైడ్ చేయడం తప్ప. అంటే ఏంటి? ఫర్ ఆల్ a comma b belongs to rational number, then a divided by b does not belongs to rational number. a comma b రెండు కూడా రేషనల్ నెంబర్స్ అయితే a డివైడెడ్ బై b అనేది రేషనల్ నెంబర్ కాదు. ఎందుకంటే అది ఎలాగో చూద్దాం ఎగ్జాంపుల్స్తో. మనం ఏ వాల్యూ ఎంత అనుకున్నాము? a ఈక్వల్స్ టు 2/3 అనుకున్నాం కదా. b ఈక్వల్స్ టు 1/4. డివిజన్ కదా, a డివైడెడ్ బై b ఈక్వల్స్ టు 2/3 డివైడెడ్ బై 1/4. 2/3 డివైడెడ్ బై 1/4. డివిజన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. 2/3 ఇంటూ 4/1 అవుతుంది కదా. దట్ ఈక్వల్స్ టు 2 4s ఎంత? 8. 3 1s 3. ఇక్కడ 8/3, 8 మరియు 3 ఇవి రెండు కూడా ఇంటీజర్సే కదా. మరి రెండు కూడా ఇంటీజర్స్ అయినప్పుడు 8/3 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అని రాద్దామా? కానీ రాయకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్, b వాల్యూ, ఇక్కడ b వాల్యూ 1/4 అనుకున్నాం కదా. b వాల్యూ 0 తీసుకొని చూద్దాం. a వాల్యూ ఎంత? 2/3. b వాల్యూ 0 అనుకోండి. a డివైడెడ్ బై b 2/3 డివైడెడ్ బై 0 అంటే 0కి డినామినేటర్ ఏముంటుంది? 1 ఉంటుంది కదా. 2/3 డివైడెడ్ బై 0/1. దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. 2/3 ఇంటూ 1/0 దట్ ఈక్వల్స్ టు 2 1s 2, 3 0s 0. ఇక్కడ చూడండి, మనకు న్యూమరేటర్ 2 వచ్చింది, కానీ డినామినేటర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. మనకు రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ప్రకారం సెకండ్ కండిషన్ ఏంటి? q నాట్ ఈక్వల్ టు 0. అంటే q అనేది ఎప్పటికీ 0 కాకూడదు అని మనకు రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్లో చదువుకున్నాం కదా. కాబట్టి ఇది 2/0 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? క్లోజర్ ప్రాపర్టీ does not satisfy in division in rational numbers. మనము ఇక్కడ b వాల్యూ 0 తీసుకొని డివిజన్లో చేసాం కాబట్టి 0 వచ్చింది. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ సాటిస్ఫై చేయలేదు. b వాల్యూని 0గా మనం అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ మల్టిప్లికేషన్లో కూడా మనం ట్రై చేసి చూడొచ్చు. చూస్తే మనకు రేషనల్ నెంబరే వస్తుంది. అది ఎలాగంటే, ఇది అడిషన్ కదా. a ఈక్వల్ టు 2/3, b ఈక్వల్ టు 0 అనుకుందాం. a ప్లస్ b కదా. 2/3 ప్లస్ 0, 0 మీన్స్ 0/1 దట్ ఈక్వల్స్ టు 2/3 ప్లస్ 0/1. అంటే ఏంటి? మనకు ఏమొస్తుంది? మనకు 1 2s 2 ప్లస్ 3 0s 0, 3 1s 3. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 2 + 0 ఎంత? 2/3. అంటే సాటిస్ఫై అయిందా? ఎందుకంటే 2 3 రెండు కూడా ఇంటీజర్సే కదా. కాబట్టి సాటిస్ఫై అవుతుంది. మనం 0ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా
మనకి సాటిస్ఫై అయింది అడిషన్లో. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ a ఈక్వల్ టు 2/3, b ఈక్వల్ టు 0 అనుకోండి. a మైనస్ b కదా, 2/3 మైనస్ 0/1 కదా, 2/3 మైనస్ 0/1 దట్ ఈక్వల్స్ టు 1 2s 2 మైనస్ 3 zeros 0/3 1s 3. 2 మైనస్ 0 ఎంత, 2/3. సాటిస్ఫై అయిందా? ఎందుకంటే 2, 3 రెండు ఇంటీజర్సే కాబట్టి మనకు అన్ని ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఏ వాల్యూ ఎంత, 2/3, b వాల్యూ 0 తీసుకుంటే a ఇంటూ b కదా, 2/3 ఇంటూ 0/1. 2 zeros ఎంత, 0, 3 1s ఎంత, 3. మనకి ఇక్కడ Q0 రాలేదు, న్యూమరేటర్ 0 వచ్చింది కానీ డినామినేటర్ 0 రాలేదు కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుందా, బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. సాటిస్ఫై అయింది కదా. మనకు డినామినేటర్ 0 కాకూడదు కానీ న్యూమరేటర్ రావచ్చు కాబట్టి సాటిస్ఫై అయింది కదా, అదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా. మీరు ఒక్కసారి దీన్ని నోట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్ అప్పుడు ఈజీగా ఉంటుంది. క్లోజర్ ప్రాపర్టీ గురించి షార్ట్కట్లో ఈ నోట్స్ మీరు రాసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు షార్ట్కట్లో ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లోజర్ ప్రాపర్టీ, అడిషన్ విత్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ విత్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ డివిజన్ విత్ ఎగ్జాంపుల్స్. ఏది సాటిస్ఫై చేసింది ఏది సాటిస్ఫై చేయలేదు అని మీకు అర్థమైతే అప్పుడు మీరు సమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి. థ్యాంక్ యూ ఆల్.